వాయిస్ ఇస్తాడు. వేరేది ఇందాక ఇచ్చినారు. కొద్దికి మరి అన్నట్టు లోపల అనకు సైడ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి జనసేన పార్టీని స్థాపించి ప్రజల కోసం నూతన ప్రభుత్వంలో భాగస్వామ్యమై ప్రజలకు సేవ చేయడం చాలా అద్భుతమైన విషయం. ఆయన పుట్టినరోజు సందర్భంగా మన నంద్యాల యువ నాయకులు చందు సుందర్ రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. చేస్తూ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి జనసేన యువ నాయకులైనటువంటి శ్యామ సుందర్ చందూరు అభినందిస్తున్నాను. శేఖర్ అందరినీ కూడా నాయకులందరినీ కూడా జనసేన అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలా, ప్రజలకు సేవ చేయాలని చెప్పి సెలవు చేస్తున్నాను. మంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా చందు సుందర్ గారు
అందరూ ఇక్కడ రక్తదాన శిబిరం పెడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలనుకుంటూ కోరుతున్నాను. మరియు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తూ నూరు ఇట్లా నూరు అందరికీ నమస్కారం. మాజీ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో భాగంగా ఈరోజు నంద్యాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది యువత ఉత్సాహంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. ఈ రక్తదానాన్ని తలసేమియా కిడ్స్కి మరియు గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అన్నయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలాంటి మంచి పనులు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఆయుష్ కూడా అన్నయ్యకి ఉంది. ఇంకా 100 ఏళ్ళు అన్నయ్య భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి ఒక్క పేద ప్రజలకు సర్వీస్ చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. అంటే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం ఈరోజు వాళ్ళ 54th బర్త్డే. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నంద్యాలలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కానీ మనం అంతా కలిసి లాస్ట్ టైం కూడా మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. ఇట్లానే పవన్ కళ్యాణ్ గారు ప్రజల సేవ చేసుకుంటా మన పాలిటిక్స్లో కూడా ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా దూరదృష్టితో మన ఏమంటే విజన్ 2047కి ముందుకు తీసుకెళ్లాలని, అట్లానే కూటమి ప్రభుత్వం అందరు కలిసికట్టిగా ఇంకా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ లాగా ముందుకు సాగి మన నంద్యాల డెవలప్మెంట్ కానీ అట్లానే మన ఏమంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్మెంట్ కానీ అంతా కలిసికట్టిగా మన కూటమి ప్రభుత్వం కానీ మన జన సైనికులు కానీ అందరు కలిసికట్టిగా ముందుకెళ్ళి మనం ఏదన్నా సేవా కార్యక్రమం చేయాలంటే ముందుకుంటారు. నేను నంద్యాలలో కూడా చూస్తాను. చందు ఇంకా వాళ్ళ బ్రదర్ సుందర్ ఇద్దరు కలిసికట్టిగా ఏదన్నా ప్రోగ్రామ్ ఉంటే ఒకటి బ్లడ్ డొనేషన్ కూడా కాదు, ఏదన్నా పేదలకు ఏదన్నా సహాయం ఉంటే కూడా వాళ్ళు ముందుకు వస్తారు. ఇట్లాంటి ముందుకు రావాలని కోరుకుంటూ మీకు ఏదన్నా తోడుగా నేను కూడా ఉంటానని కోరుకుంటూ సెలవు. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ద్వారా ఎంతోమంది గర్భిణీ స్త్రీలకు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ డొనేట్ చేసిన బ్లడ్ మొత్తం అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో భాగంగా అన్నయ్య కోసం నిత్యం మేము కష్టపడతామని చెప్పేసి ఆయన పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఆయన బాటలో నడుస్తూ పేద ప్రజల పట్ల ఎప్పుడు అండగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి అలాగే భారతదేశ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నయ్య. థ్యాంక్ యూ. అదిలా ఇంకోటి అదే అసలు అంటే నేను ఏదో అన్న ఇట్లా తిరగండి నా అది అట్లా పట్టుకోండి సార్. ఒకటి సంజయ్ చూస్తాను. అన్న ఇట్లా తిరగాల
ఇంకోటి రావట్లే సుందర చంద్ర ముందురా సుందర అందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 2 అంటేనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు పండగని వాతావరణం అందరికీ తెలిసిన విషయమే. అలాగే మా మెగాస్టార్ అన్నయ్య ముద్దుల తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నంద్యాలలో రాజమార్గు చందు సుందర్ రామన్న గారు వీరు ముగ్గురు నంద్యాలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరం లాంటి వ్యక్తులు. ఇలాంటి ముగ్గురు వ్యక్తుల్లో బ్లడ్ క్యాంపు మరియు పెద్ద హాస్పిటల్లో ఉదయం వచ్చేసి టిఫను పండ్లు పంపిణీ పంచడం కూడా జరిగినది. అలాగే ఈరోజు బ్లడ్ క్యాంపు దగ్గర మేము హరిమరి వీరమల్లు సినిమప్పుడే చెప్పినాము. సెప్టెంబర్ 2 అంటేనే ప్రపంచవ్యాప్తంగా తెలిసే భారీగా బ్లడ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మాటిచ్చి మాట తప్పని వ్యక్తులు ఎవరు అంటే రాచమడుగు చందు సుందరి ఈ కుటుంబమే. కొణిదేల మెగాస్టార్ అంటేనే సినీ ఇండస్ట్రీకి కొణిదేల ఎంత పవర్ఫుల్లో, నంద్యాలలో రాచమడుగు కుటుంబం అంటే అంత పవర్ఫుల్. ఒక నంద్యాల గడ్డ అంటేనే రాచమడుగు ముందు ఉంటుంది. ఎలాంటి సేవలకైనా సరే 3,500 చిల్లర 3,500 మంది విధంగా సేవలు చేయడము ఆశా విషయం
కాదు. ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడము నాకు చాలా సంతోషకరము. అన్నగారు ఎప్పుడు పిలిపించినా కూడా నేను ముందుంటాను. ఇది రాజకీయ పరంగా కాదు, అన్నోళ్ళు మాకు చేసిన నా తరఫున 10 కుటుంబాలకు పేదలకు మంచి చేశాడు కాబట్టి నేను ఇలాంటి సేవకు ఎప్పుడు ముందుంటాను. అలాగే మీకు తెలియని విషయం ఏమంటే ఆదోన్ నుంచి ఒక మహిళ సైకిల్ తొక్కుంటూ వెళ్ళింది. మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఫోటో దిగినదే మీకు తెలుసు, కానీ అన్నోళ్ళు వాటికి అక్కగారికి ఎంతో సహాయపడుతూ నేను విన్నాను, నేను చూశాను, ఫోన్ మాట్లాడి వీడియో కాల్లో కూడా చర్చలలో రూమ్ తీసి అక్కకు అక్కడ అన్ని సౌకర్యాలు ఇప్పించి మెగాస్టార్ చిరంజీవితో ఫోటో దింపించిన వ్యక్తులు అంటే ఈ ఇద్దరు రామలక్ష్మణులే. ఇలాంటి వ్యక్తులు ముందుకు ఎంతో ఎదగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే పబ్లిసిటీ అంటే అన్నోళ్ళకి ఎక్కువ ఇష్టం లేదు, బలవంతంగా నేనే చెప్పడం కూడా జరిగింది. ఆదోన్లో ఎంతసేపు ఉన్నా ఒక మహిళ వీర మహిళ సైకిల్ తొక్కుంటూ పోయింది మెగాస్టార్ అన్న కాడికి అని అనుకుంటారు, కానీ దాని వెనుకల ప్రోత్సాహం అన్నోళ్ళు లేకుండా అక్క లేదు. ఆమె పిల్లలకు మెగాస్టార్ చిరంజీవి కూడా ఏమని చదువు కానించి మొత్తం నేనే చూసుకుంటున్నాడు. దాని తొలడుగు ఎవరంటే రాచమడుగు నంద్యాల. ఈ గద్దలు పుట్టినందుకు మాకు చాలా గౌరవం. ఇలాంటి వారికి మేము ఎప్పటికైనా ప్రత్యేక ధన్యవాదాలు అన్నయ్య. మీరు పడకపోయినా ముందుకు సాగుతూనే ఉండాలా. ఏట్లో నీళ్లు పారుతుంటే పుల్లు వస్తుంటే పుతాంతలు వస్తుంటాయి, పూలు పాలు పక్కన పెట్టేస్తారు. అట్లనే మీరు ఇలాగనే ముందుకు సాగిపోతున్నారా. మీకు ఎదురు అంటూ ఏముండదు. మీకు ఎదురు అంటూ ఏముంటుందంటే మంచి వాళ్ళకి ఎప్పుడు శత్రువే చెడ్డ, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు పవన్ కళ్యాణ్ నిజమైన నంద్యాల గడ్డ నుంచి రామ్ చెరువు వారసులే. జై మెగాస్టార్.